దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇర్మీయా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడే ప్రతి మాటకు మాట మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇది తీర్పులు, యెరూషలేము మీదకి రాబోయే తీర్పులు, ఇజ్రాయెల్ దేశం మీదకి రాబోయే తీర్పులు, అక్కడ ప్రజలు వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఇర్మీయాను వాడుకొని యెరూషలేము ప్రాంతానికి తీర్పులు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటాయన తమ చెడుతనం అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. దేవుడు ఈ లోకానికి తీర్పు, యెరూషలేముకి తీర్పు, గ్రామానికి తీర్పు, ప్రతి దేశానికి తీర్పులు. ఏమిటి ఆ తీర్పు? ఆనాడు యెరూషలేము ప్రజలు, ఇశ్రాయేలు జనాంగము, వారు దేవుడిని విడిచిపెట్టి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటి చేతితో చేసినటువంటి విగ్రహారాధన చేస్తూ విగ్రహారాధనకి విగ్రహాలకు సాష్టాంగపడి నమస్కారం చేసి వాటిని ఆరాధించటం వల్ల తమ చెడుతనం అంతటిని బట్టి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిలో ఉన్నటువంటి అన్యదేవత ఆరాధన చేసినప్పుడు దేవుడు కొన్ని తీర్పులు ప్రకటిస్తున్నాడు. ఆ తీర్పులు దైవజనుడి ద్వారా లోకానికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకెవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు అంటే, యోధారాజుల యొద్దకు వెళ్ళు, ప్రధానుల యొద్దకు వెళ్ళు, యాజకుల యొద్దకు వెళ్ళు, దేశ నివాసుల యొద్దకు వెళ్ళు. ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, దేవుని అద్భుతమైనటువంటి ఆయుధాలను దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడగొట్టడానికి, కట్టుటకు, నాటుటకు, ఇలా 6 ఆయుధాలు నోటి మాట ద్వారా ఇచ్చాడు. ఇప్పుడు సువార్త ఎవరి దగ్గరికి ప్రకటించమంటున్నాడు అంటే, ప్రధానుల యొద్దకు, రాజుల యొద్దకు, యాజకుల యొద్దకు, దేశ నివాసులందరి యొద్దకు వెళ్ళు. కానీ ఎక్కడికి పోయినాను భయపడద్దు, నిన్ను ప్రాకారం గల పట్టణముగా ఉంచుతాను. ప్రాకారం ఉన్నటువంటి పట్టణంలోనికి ఎవడు కూడా రాలేడు, సెక్యూరిటీ ఉంటుంది. ఇనుపు స్తంభముగా నేను ఉంచుతాను, ఇంకేం చేయలేదు ఎవరు. ఎత్తడు గోడలుగా నేను ఉంచుతాను. కాబట్టి ఈ దినము 3 రకాలైనటువంటి ఆయుధాలుగా నీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తూ ఉంటాను. వారు నీకు యుద్ధం చేస్తారు, కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి నీ పైన విజయం వారు పొందజాలరు. నీ మీద విజయం ఎన్నటికీ రాదు. ప్రియమైన సహోదరుడా, సువార్త పని చేసేవాడా, విశ్వాసగా ఉన్న వ్యక్తి, ఇంటిలో దేవుని పని చేస్తున్నవాడా, గృహంలో దేవుని పని చేస్తున్నవారా, వీధుల్లో చేస్తున్నవారా, వాడల్లో చేస్తున్నవారా, పట్టణాల్లో చేస్తున్నవారా, విలేజ్ల్లో చేస్తున్నవారా, కోయిల్లో, కొండల్లో, కోనల్లో, లోయల్లో, ఎక్కడ ఖండాంతరాల్లో సువార్త పని చేస్తున్న వాళ్ళారా, ప్రభువారు అంటున్నారు కదా, వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నీ పైన విజయం పొందచాలరు. నీతో యుద్ధం చేయడానికి చూస్తారు, నిందించడానికి చూస్తారు, కొట్టడానికి చూస్తారు, తిట్టడానికి చూస్తారు. వాళ్ళు అనేక రకమైనటువంటి మార్గాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేసి నీ సువార్తను అడ్డుకొని నీ యొక్క జీవముగల దేవుని సేవను ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ దే కుడ్ నాట్ గెట్ ద విక్టరీ అపాన్ యూ. నీ మీద విజయము పొందచాలరు. నీ మీద విజయం ఎన్నటికీ రాదు ప్రియమైన సహోదరుడా. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. మనకు తోడై ఉన్న వ్యక్తి నరుడు కాడు. మనతో ఉన్న వ్యక్తి, మన గృహంలో ఉన్న వ్యక్తి, మన జీవితంలో ముందు నడుస్తున్న వ్యక్తి ఆయన నరుడు కాడు, జీవము గల దేవుడు. ఆయన
సజీవుడైనటువంటి దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు, కొనలు కోయలు లోయలు సముద్రాన్ని సమస్తమును కూడా నోటి మాటతో కలుగు చేసినటువంటి సర్వశక్తిమంతుడు, మైటీ గాడ్ ఆయన. అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, డాక్టర్లకి పరమ వైద్యుడు ఆయన, ఆఫీసర్లకు ఆఫీసరు, ఆర్మీకి ఆర్మీ ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి నీ చుట్టూ ప్రొటెక్షన్గా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా, ప్రాకారము గల పట్టణముగా ఆయనే నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి నువ్వెక్కడికి అధికారుల వద్దకు వెళ్ళి వాక్యం చెప్పు, ప్రధాని వద్దకు వెళ్ళి వాక్యం చెప్పు, దేశ నివాసులందరి యొద్దకు వెళ్ళు అని నేను నియమిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇర్మియాను నిర్మించినటువంటి వ్యక్తి ఈరోజు నిన్ను మరి ప్రత్యేకముగా ఆయన నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు. ఆయన పని చేయడానికి సిద్ధపడితే ప్రియమైన సహోదరుడా, మరి ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తే, ఆయన రెండవ రాకడికి అనేక మందిని సిద్ధపరిస్తే నీ గొప్ప బహుమానము పరమందు ఉన్నదని మర్చిపోవద్దు. పరమందు నీకు గొప్ప బహుమానం. అనేకులను నశించినటువంటి ఆత్మల యొద్దకు నిన్ను పంపించినప్పుడు నువ్వు వాళ్ళకి సువార్తను ప్రకటించి నడిపించగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి ఎన్నడెన్నటికీ మరవని విడివినటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాను అంటున్నాడు. కాబట్టి నిన్ను ఈ రీతిగా ఉంచుతాడు. నువ్వు భయపడవద్దు, ఎక్కడికి భయపడవద్దు, అధికారులకు భయపడవద్దు, ప్రధానులకు భయపడవద్దు, రాజులకు భయపడవద్దు, లోక నివాసులకు భయపడవద్దు, వీధిలో వారికి భయపడవద్దు, శత్రువుకు భయపడవద్దు, బంధువులకు భయపడవద్దు, ఆఫీసులకు. నువ్వు ప్రకటించు దేవుని వాక్యాన్ని. ఇదిగో రాబోయే తీర్పుని లోకానికి నువ్వు ప్రకటించు, రాబోయే తీర్పులు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ధైర్యం వహించండి, వెళ్ళండి, ప్రకటించండి. అందరం కలిసి వెళ్ళి దేవుని వాక్యం ధైర్యంతో ప్రకటించి వద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.